ఈ కథ చాలా కాలం నాటిది. ఒక పిల్లవాడు తన తండ్రితో, నాన్న, ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండాలంటే సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ ఏంటి నాన్న అని అడిగాడు. తండ్రి ఆ ప్రశ్న వినగానే పిల్లవాడితో, ఇంత చిన్న వయసులోనే నువ్వు ఇంత పెద్ద ప్రశ్న అడిగావు, కానీ దానికి నేను అంత ఉత్తమమైన సమాధానం ఇవ్వలేకపోవచ్చు. కానీ ఈ ప్రశ్నకు నీకు సమాధానం వేరే చోట దొరుకుతుంది. ఇక్కడ నుండి చాలా దూరంలో కనిపించే పర్వతం పైన ఒక అద్భుతమైన రాజభవనం ఉంది. నువ్వు కానీ అక్కడికి చేరుకుంటే అక్కడ నువ్వు అందరికంటే తెలివైన వ్యక్తిని కలుస్తావు. ఇది కొంచెం కష్టమే అయినా ఆయనైతేనే నీ ప్రశ్నకు చక్కటి సమాధానం ఇవ్వగలడు. వెంటనే ఆ పిల్లవాడు, నాన్న, నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అంటాడు. తండ్రి సంతోషంగా వెళ్ళి రమ్మని చెప్తాడు. అది దూర ప్రయాణం కాబట్టి ఇంటి నుండే అన్ని వస్తువులను, ఆహార పదార్థాలను సేకరించి ప్యాక్ చేసుకొని తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. 2-3 రోజులకు అక్కడికి చేరుకుంటాడు. ఎలాగో అలా ఆ పర్వత మార్గాన్ని దాటి రాజభవనాన్ని చేరుకున్నాక అక్కడి దృశ్యాలను, అందాలను చూస్తూ మైమర్చిపోతాడు. ఆ ప్రశాంతతను, ఆ వాతావరణాన్ని ఆరాధిస్తూ అసలు తను అక్కడికి ఎందుకు వచ్చాడో కూడా మర్చిపోతాడు. కొద్దిసేపటికి తను వచ్చిన పనిని కూడా తను పూర్తి చేసుకోవాలని జ్ఞాపకం వచ్చి ఆ భవనం లోపలికి వెళ్ళి అత్యంత తెలివైన ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నారని అడుగుతాడు. వాళ్ళల్లో ఎవరో అక్కడ పెద్ద గదిలో సభను ఏర్పాటు చేశారు. చాలామంది వచ్చి ఉన్నారు. ఆయన అందరినీ కలుస్తున్నారు, లోపలికి వెళ్ళమని చెప్తారు. పిల్లవాడు లోపలికి వెళ్తాడు. లోపల దృశ్యం ఇంకో అద్భుతంలా ఉంటుంది. మెల్లిమెల్లిగా సంగీతం వినిపిస్తూ వివిధ రకాల వంటకాలతో టేబుల్ అలంకరించి ఉంటుంది. చాలామంది జనం, వివిధ వ్యాపారవేత్తలు వచ్చి ఉంటారు. ఎవరి సమస్యలకు వారు ఒక్కొక్కళ్ళుగా తెలివైన వ్యక్తిని అడిగి పరిష్కారం తెలుసుకుంటూ ఉంటారు. ఆ తెలివైన వ్యక్తి కూడా అందరినీ ప్రశాంతంగా వింటూ అందరికీ సమాధానం ఇస్తుంటాడు. ఆ పిల్లవాడు చాలాసేపు వెయిట్ చేస్తాడు. 3-4 గంటలు వెయిట్ చేసిన తరువాత తన వంతు వస్తుంది. తను ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి అతన్ని నమస్కరించుకొని, నాది ఒక ప్రశ్న ఉంది, దయచేసి ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండాలంటే సీక్రెట్ ఏంటో చెప్పండని అడుగుతాడు. ఆ వ్యక్తి పిల్లవాడి గురించి ఇంకా అడిగి డీటెయిల్స్ తెలుసుకుంటాడు. వ్యక్తి, నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఇంత చిన్న వయసులోనే ఇంత గొప్ప ప్రశ్నను అడిగావు. లైఫ్లో సంతోషంగా ఎలా ఉండాలి, ఏం ఫాలో అవ్వాలని సూపర్ క్వశ్చన్ అడిగావు. నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. దానికంటే ముందు నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు రాజభవనానికి మొదటిసారి వచ్చావు, నన్ను కలవడానికి నా ఇంటికి వచ్చావు. కాబట్టి ఒక్కసారి రాజభవనం మొత్తం తిరిగి చూసిరా. నువ్వు కలవాలనుకున్న వ్యక్తి ఉండే ఇల్లు ఎలా ఉందో చూడు. నువ్వు ముందు ఆ ఇంటిని అర్థం చేసుకో. అప్పుడు అందులో ఉండే వ్యక్తి గురించి నీకే అర్థమవుతుంది. ఏం తెలుసుకోకుండానే నేనేది చెప్తే అది నువ్వు నమ్మకూడదు కదా అని అంటాడు. అప్పుడు పిల్లవాడు వ్యక్తితో, మీరు చెప్పింది నిజమే. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. ఇల్లు మొత్తం తిరిగి చూసి రావాలి, అంతే కదా? ఇప్పుడే వెళ్ళి చూసి వస్తాను అని వెళ్ళబోతాడు. ఇంతలో వ్యక్తి పిల్లవాడిని ఆపి, నువ్వు వెళ్ళు, కానీ ఈ స్పూన్లో 2 చుక్కల నూనెని పోస్తున్నాను. ఈ 2 చుక్కల నూనె కింద పడకుండా నువ్వు మళ్ళీ తీసుకురావాలి. ఇప్పుడు వెళ్ళు, భవనం అంతా తిరిగి బాగా చూసిరా, కానీ నూనె మాత్రం జాగ్రత్త అని చెప్తాడు. పిల్లవాడు, చాలా పెద్ద పనే చెప్పారు, సరే ఇది కూడా చేస్తాను అని స్పూన్ తీసుకొని చాలా జాగ్రత్తగా వెళ్తాడు. ఆ రాజభవనంలో చాలా మలుపులు, మెట్లు ఉంటాయి. చాలా పెద్ద భవనం. ఆ 2 చుక్కల నూనెను ఎంతో జాగ్రత్తగా పట్టుకొని మొత్తం తిరిగి వస్తాడు. అతనికి అరగంట, గంట పట్టింది తిరిగి రావడానికి. వచ్చాక ఆ వ్యక్తి దగ్గరకు వెళ్తాడు. ఆ వ్యక్తి పిల్లవాడిని, ఎలా ఉంది రాజభవనం, నీకు నచ్చిందా? ఆ తోట చూసావా? మేము 10 సంవత్సరాలు కష్టపడి వివిధ మొక్కలను నాటి ఇంత అద్భుతమైన తోటను చేశాము.
ఆ పూలను చూసావా? అందమైన రకరకాల పూలు. ఆ లైబ్రరీ చూసావా? ఎన్నో అద్భుతమైన పుస్తకాలున్నాయి. వాటిని ఎవరైనా చదివితే ప్రపంచంలో వాళ్ళు పరిష్కరించలేని సమస్య అంటూ ఏదీ ఉండదు. మా వరండాలో చూసావా? కళ్ళను మైమరిపించే రకరకాల పెయింటింగ్స్ ఉన్నాయి. అవన్నీ చూసావా? నీకెలా అనిపించిందో చెప్పు అని అడుగుతాడు. పిల్లవాడు నిజాయితీగా, క్షమించండి సార్, నేనేమీ చూడలేదు. నా దృష్టంతా ఆ స్పూన్లోని 2 చుక్కల నూనె మీదే ఉంది. మీరు నూనె కింద పడకూడదని చెప్పారని నాకు దాన్ని చూసుకోవడమే సరిపోయిందని చెప్తాడు. ఆ వ్యక్తి, అయ్యో, అయితే నువ్వు సరిగ్గా చూడలేదన్నమాట. ఇంకోసారి మళ్ళీ వెళ్ళి చూసిరా. ఈసారి బాగా తిరిగి అన్నీ చూడు, ఏదీ మర్చిపోమాకు అని చెప్తాడు. పిల్లవాడు మళ్ళీ వెళ్తాడు. ఈసారి మొత్తం తిరిగి బాగా చూస్తాడు. ఆ భవనంలోని ప్రతి వస్తువును చాలా జాగ్రత్తగా చూస్తాడు. లైబ్రరీకి వెళ్ళి బుక్స్ చూస్తాడు. వరండాలో అద్భుతమైన పెయింటింగ్స్ని చూస్తాడు. తీరిగ్గా ప్రశాంతంగా పూల తోట మొత్తం తిరిగి చూస్తాడు. అన్నీ చూసి తిరిగి ఆ తెలివైన వ్యక్తి దగ్గరకు వెళ్ళి, ఎంత అద్భుతంగా నిర్మించారో ఈ భవనాన్ని, చాలా అంటే చాలా బాగుంది. మీ దగ్గర అన్నీ ఉన్నాయి, అందుకే మీరింత సంతోషంగా ఉంటారనుకుంటా. మరి ఇప్పుడు చెప్పండి, ఆనందంగా ఉండడానికి రహస్యం ఏంటి అని మళ్ళీ వ్యక్తిని అడుగుతాడు. వ్యక్తి, చెప్తాను. నీకు నా ఇల్లు నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ముందు ఆ 2 చుక్కల నూనె ఏది చూపించు అంటాడు. పిల్లవాడికి అప్పటి వరకు ఆ నూనె గురించి గుర్తే ఉండదు. ఆ వ్యక్తి అడిగిన తరువాత రియలైజ్ అవుతాడు నూనె ఎప్పుడో పడిపోయిందని. పిల్లవాడు వ్యక్తితో, క్షమించండి సార్, నేను రాజభవనాన్ని చూడడంలో బాగా నిమగ్నమైపోయి నూనె ఎప్పుడు కింద పడిపోయిందో కూడా నాకు తెలియలేదు అంటాడు. అప్పుడు వ్యక్తి పిల్లవాడితో అంటాడు, నువ్వు అడిగిన రహస్యం ఇదే. నేను నిన్ను మొదటిసారి రాజభవనం చూడడానికి పంపినప్పుడు నీ ధ్యాస అంతా నూనె మీదనే ఉంచావు. నీ చుట్టూ ఏముందో, ఏం జరుగుతుందో కూడా చూడలేదు నువ్వు. అలాగే రెండోసారి పంపినప్పుడు నీ దృష్టి అంతా భవనంలో ఉండే అందాలను చూడడంలోనే ఉండిపోయింది. నూనె గురించి మర్చిపోయావు. అంటే నీ బేసిక్ రూల్నే నువ్వు మర్చిపోయావు. నువ్వు నిజంగానే సంతోషంగా ఉండాలనుకుంటే, నువ్వు జీవితంలో ఎంత ఎత్తుకెదిగినా, ఏం సాధించినా, నువ్వు కోరుకున్నవన్నీ నీకు దొరికినా సరే, నీ మూలాలను నువ్వెప్పుడూ మర్చిపోకూడదు. ఆ 2 చుక్కల నూనెని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఆ భవనం యొక్క అందాలను కూడా చూడాలి. ఆ రెండింటిని నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడే నువ్వు జీవితంలో ఎదగగలవు, సంతోషంగా ఉండగలవు. నువ్వు కోరుకున్నది నీకు లభిస్తుంది. చాలామంది జీవితంలో చాలా సాధిస్తారు, కానీ వాళ్ళ రూట్స్ని, వాళ్ళ మూలాలని మర్చిపోతూ ఉంటారు. కాబట్టి నువ్వు జీవితంలో ఏం సాధించినా, నువ్వు ఎక్కడ నుండి మొదలుపెట్టావు, నీ ఆరంభం ఏంటో, నీ విలువలేంటో, నీ సంస్కారాలేంటో నువ్వు గుర్తుపెట్టుకో. అలాగే నీకు ఎదురయ్యే అందమైన క్షణాలను కూడా నువ్వు జీవించు. వాటిని కూడా గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే తన మూలాలతో ముడిపడి ఉంటాడో ఆ వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఎదుగుతూనే ఉంటాడు అని చెప్తాడు. ఆయన చెప్పిన ఈ చక్కటి పాఠానికి పిల్లవాడు ధన్యవాదాలు చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో రాయండి. Thanks for watching.